బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. బ్యాక్ సైడ్ ఇది కింద కుట్టులోకి ఒక 1/2 ఇంచి వదులుకోవాలి, పైన కుట్టులోకి ఒక 1/2 ఇంచి వదులుకోవాలి. తర్వాత నడుం లూజు వీళ్ళకి 8:30 వచ్చిందండి, 8:30. దీనికి వెనక బ్యాక్ సైడ్ టక్స్ కోసం 1 ఇంచి, తర్వాత కుట్లల్లోకి ఒక 2 ఇంచులు. అంత వద్దు అనుకుంటే 1.5 ఇంచ్ అయినా వదులుకోవచ్చు, లేదంటే 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ 2.5, షోల్డర్ వీమే కొంచెం ఎక్కువగా పెట్టుకుంటుంది, అందుకని నేను 3.5 పెడుతున్నాను. మీరు ఏ సైజు వాళ్ళకైనా 3 ఇంచులు అయితే సరిపోతుంది. కాకపోతే వీళ్ళు కొంచెం ఎక్కువ పెట్టమన్నారు, ఇట్లా పెడుతున్నాను. మీరు చూసి వాళ్ళ షోల్డర్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి. నేను ఎక్కువగా బ్లౌజ్నే యూజ్ చేస్తానండి, టేపు తక్కువ యూజ్ చేస్తాను. చెస్ట్ లూజ్ కోసం ఇక్కడ ఎంత ఉందో చూసుకుంటున్నాను. సపరేట్గా చెస్ట్ లూజ్ అని తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. చెస్ట్ లూజ్ తీసుకోవాలి అంటారు, కానీ ఇక్కడ టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది కదా, ఇక్కడ ఏం టక్స్ వేయం కాబట్టి ఇంకా ఈ లూజు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది, అది సరిపోతుంది. ఆమ్ రౌండ్కు 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి నేను 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. మీకు సంక రౌండ్ తెలియాలి ఏమన్నా డౌట్ ఉంటే కనుక, ఒకవేళ మీరు ఇట్లా మనం ఖర్చు కోసం ఇక్కడ ఇంత వదులుకున్నాం కదా, దాన్ని వదిలి ఇట్లా చూసుకోవచ్చు. అది ఫ్రంట్ సైడ్ కాదండి, బ్యాక్ సైడ్ మాత్రమే చూసుకోవాలి. ఇదిగోండి నాకు వచ్చింది కరెక్ట్గా. ఇప్పుడు బ్యాక్ నెక్ మనం ఫస్ట్ 1/2 ఇంచి వదిలినాం కదా కుట్లలోకి, అది వదిలేసి తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, 1/2 ఇంచి కుట్లలోకి ఇక్కడికి కరెక్ట్ వచ్చింది. ఇది కుట్లలోకి తీసుకున్నాను. పైన నెక్ కోసం 2.5 ఇంచి పెట్టాను కదా, కింద ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి రౌండ్ మంచిగా రావడం కోసం. ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా అందులో కలిపి రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఇక్కడ సైడ్ కుట్టు వేసేటప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి, ముడతలు లేకుండా అంటే మనం ఇక్కడ ఇది సెంటర్ ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి. అప్పుడు సైడ్ ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం.
కింద 1/2 ఇంచి కుట్టులోకి వదులుకోవాలి, పైన కూడా ఒక 1/2 ఇంచి వదులుకోవాలి. ఇక్కడ కూడా నేనైతే 2 సైడ్స్ జాయింట్లు 4 వైపులా వేసుకోకుండా 2 పక్క వేసుకునేటట్టుగా పెట్టుకున్నాను. ఇది ఈజీ అవుతుందని మీరు కూడా అట్నే ట్రై చేసుకోవచ్చు, ట్రై చేయండి. చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి వీడియోలు ఇంకా చాలా పెడతాను. నేను నేర్చుకునేటప్పుడు ఏవి కూడా నాకు చెప్పలేదు, కానీ నేను సొంతంగా ఆలోచించుకొని అట్లా చేస్తే అట్లా ఉంటుంది, ఇట్లా కుడితే ఇట్లా ఉంటుంది అనే ఆలోచనతో నేను నేర్చుకున్నాను. ఇప్పుడు మంచిగా కుట్టగలుగుతున్నాను. వీడియోను చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇట్లా టక్స్ ఇచ్చుకుంటే ఈజీగా మనకు లోతు తీసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. నేను లోతు ఇప్పుడైతే తీయడం లేదు, ఇది అతుకులు ఉన్నాయి కదా, ఇది జాయింట్లు వేసుకున్న తర్వాత లోతు తీస్తాను. నేను కుట్టే బ్లౌజ్ ఇది క్రాస్ కటింగు. చూడండి, క్రాస్ అంటే ఇట్లా ఎక్కువగా సాగుతుంది. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా మూలకు వేయాలి క్రాస్గా. స్ట్రైట్ కటింగ్ అంటే ఇట్లా వేసుకోవాలి. ఇది నేను కుట్టేది క్రాస్ కటింగు, అందుకని ఇట్లా వేస్తున్నాను. ఏ సైజు వాళ్ళకైనా కూడా బ్యాక్ పార్ట్లో నుంచి 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే సరిపోతుందండి, ఎక్కువ మార్చాల్సిన అవసరం లేదు. ఈ 2 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ బెల్ట్ వస్తుంది కదా, సరిపోతుంది. ఇప్పుడు మనం వేసుకున్న విధంగా మొత్తం మార్కింగ్ వేసుకోవాలి. మంచి మంచి టిప్స్ ఉంటాయండి, కంపల్సరిగా వీడియోను పూర్తిగా చూడండి. బ్లౌజ్ మస్తుగా ఉన్నాయి కదా, ఇది అంతేలే అని అనుకోవద్దు. ఎన్ని వీడియోలు ఉన్నా కూడా ప్రతి దాంట్లో ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. నేను కుట్టగలిగినా కూడా ఇప్పటికి కూడా వేరే వాళ్ళవి కూడా నేను కటింగ్ వీడియోలు, స్టిచ్చింగ్ వీడియోలు కంపల్సరీ రోజు చూస్తూనే ఉంటాను. మీరు కూడా చూడండి, ఏదో ఒకటి యూజ్ అవుతుంది మనకు. ఫ్రంట్ నెక్ ఉక్సుల్ సైడ్ చూసుకోవాలండి. మీకు ఇప్పటికే ఒక డౌట్ వచ్చిండొచ్చు, ముందు చూసుకునేటప్పుడు ఇది ఇట్లా ఉంటుంది కదా, ఇది ప్రింట్ పైకి కనిపిస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు, ఈమెంది ఇట్లా ఉంది అని. వీళ్ళు ఉక్సు పట్టి ఇది కాజా పట్టి మనం ఒకలా వేసుకుంటే వీళ్ళు ఇంకోలా వేసుకుంటారు. మనం ఉక్సులు అయితే ఎడమ చేతి వైపు పెట్టుకుంటాం, వీళ్ళు కుడి చేతి వైపు ఉంటాయి వీళ్ళ ఉక్సులు. అందుకే మీకు డౌట్ వస్తుందని చెప్తున్నాను. ఇట్లా పైన కుట్టులోకి వదిలేయాలి. వదిలి మనం ఇక్కడ గీసుకున్న ఈ గీత వరకు పెట్టాలి. ఇక్కడ కూడా కుట్టులోకి 1/2 ఇంచి వదులుకోవాలి. వదులుకొని ఇక్కడ చూడండి, వీళ్ళకి మనం మామూలుగా అయితే ఇక్కడ 1 ఇంచి పైకి పెట్టుకుంటాం, కానీ ఈమెకు ఉక్సు పట్టి చాలా పెద్దగా ఉంది, అందుకనే అక్కడ లాస్ట్ వరకు వచ్చేసింది ఆమెకి. ఇప్పుడు డాటు ఎంత వరకు ఉందని చూసుకోవాలి. నాకు మెయిన్ ఇక్కడ వరకు వచ్చింది. ఏ సైజు వాళ్ళకైనా కూడా ఇక్కడ నుంచి 2.5 ఇంచి సరిపోతుంది. ఇక్కడ కూడా ఈమెకు 2.5 ఇంచి సరిపోతుంది. నాకు ఇక్కడి వరకు వచ్చింది. ఇంకా కుట్టులోకి కూడా కావాలి కాబట్టి నేను ఇంకొంచెం పెంచుకుంటాను, 1 ఇంచి కిందికి పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి
తర్వాత ఇక్కడ సైడ్ కూడా ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి, మనం కట్ చేసుకోవాలి అలా. ఇప్పుడు నెక్ రౌండ్, బిగినర్స్ అయితే కొంచెం పైకే పెట్టుకోండి, ఎందుకంటే మనం కరెక్ట్గా కట్ చేసుకున్నప్పుడు మెడ కిందికి పోవచ్చు. మీరు కొంచెం పైకి పెట్టుకుంటే హుక్స్ పట్టి కాజా పట్టి అవి స్టిచ్ చేసిన తర్వాత నెక్ కొలత చూసుకొని తర్వాత రౌండ్ మెడ తక్కువ ఉందంటే కొంచెం కిందికి కట్ చేసుకోవచ్చు. ఇది సంక డౌను ఒక 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకునే విధంగా కట్ చేసుకుందాం. బ్లౌజ్ కుట్టడం చాలా కష్టం అని అనుకుంటారు, కానీ చూస్తూ ఉంటే అంత కష్టం ఏమి ఉండదు, నేర్చుకోవచ్చు. ఒకసారి కాదు 2 సార్లు అయినా చూడండి. అర్థం కాకపోతే ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, చూసి నేను రిప్లై ఇస్తాను మళ్ళీ మీకు. ఇప్పుడు మనము ఇక్కడ కుట్లల్లో కందు వదులుకున్నాం కదా, వీటికు కొంచెం గుర్తు ఉండడం కోసం కట్ చేసుకోండి. మనము స్టిచ్ చేసేటప్పుడు మనకు లేట్ అవ్వకుండా బాగుంటుంది. మనం గుర్తు పెట్టుకున్నామంటే ఇంకా అక్కడే పట్టుకొని స్టిచ్ వేయచ్చు. ఇది ఎవరికైనా కూడా పైన ఒక 1/2 ఇంచు అంత వదిలి మనము ఇది సెంటర్ డాట్ వేసుకోవచ్చండి. హుక్స్ పట్టి కాజా పట్టి సైజు కరెక్ట్గా సరిపోతుంది. ఇది నేను క్రాస్ పట్టి కోసమని కట్ చేసుకున్నాను. ఇది ఎంత తీసుకోవాలంటే మనకు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఇదో మనకు 12 ఇంచులు వచ్చింది. ఖర్చులతో అన్నిటితో కలుపుకుంటే 12 ఇంచులు వచ్చింది కదా, దీంట్లో నుంచి 1 ఇంచి తగ్గించుకోవచ్చు. 11 ఇంచులు తీసుకోవాలి. ఇదిగోండి 11 ఇంచులు తీసుకుంటే నేను కొంచెం ఎక్కువే తీసుకున్నా, తర్వాత కట్ చేసుకోవచ్చు అని. మీరు కూడా ఇట్లా తీసుకుంటేనే మంచిది, కరెక్ట్గా తీసుకోవడము. తక్కువ పడితే అప్పుడేం చేయలేము, ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. అందుకని నేను ఒక 12 ఇంచులు తీసుకున్నాను. నేను సేపు తర్వాత మొత్తము మెయిన్ క్లాత్ కుట్టి తిప్పేసుకున్న తర్వాత నేను కట్ చేసుకుంటాను. ముందే నేను కట్ చేసుకోనండి. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి మీరు క్రాస్ పట్టీలకు. ఇప్పుడు మెయిన్ క్లాత్లో నుంచి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. 4 ఫోల్డింగ్స్ వేసాను. 4 ఫోల్డింగ్స్ క్లోజ్ ఉన్న వైపు మనకు వెళ్ళి ఉంటాయి, 2 ఓపెన్స్, ఒక క్లోజ్ ఉండేది అటువైపు ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని దీని మీద పెట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రానే తీసుకుంటాను నేను, మీరు కూడా అట్లే తీసుకోండి. నాకు మెయిన్ క్లాత్కు అతుకులు పడవు, బాగా ఎక్కువగా వచ్చింది, ఏం అతుకులు పడవు, లైనింగ్ ఒక్కటి అతుకులు పడతాయి. ఇప్పుడు వాటిని కట్ చేసుకుందాం. ఇక్కడ నాకు ఇదంతా డ్యామేజ్ లాగా వచ్చింది, అందుకని నేను అంత క్లాత్ వదిలేస్తున్నాను. బ్యాక్ పార్ట్ని కూడా అలాగే కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. నాకు క్లాత్కి ఎక్కడ కూడా అతుకులు ఏం పడట్లేదండి, క్లాత్ బాగా పెద్దగా ఇచ్చినారు. ఇది
ఇది క్రాస్ పట్టీలకి. నాకు లైనింగు క్రాస్ పట్టీలు ఒక పీసే వచ్చింది, 2 పీసులే. నేను లోపల వేరే క్లాత్ ఏదన్నా వేస్తాను. క్రాస్ పట్టీకి 2 పీసులు ఎక్స్ట్రా వేసుకోవాలి, అప్పుడే స్టిఫ్గా కూర్చుంటుంది. సేప్ పట్టీ అట్లే వేసుకోండి. బ్యాక్ పార్టు, ఫ్రంట్, హ్యాండ్స్, క్రాస్ పట్టీలు, హుక్స్ పట్టీ, కాజా పట్టీ. ఇప్పుడు మెడ పీసులు కట్ చేస్తున్నాను హెమ్మింగ్ పెట్టాలని. నాకు లైనింగ్ ఎక్కువగా మిగలలేదు, అందుకే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. జాయింట్లు వేసుకుంటాను నేను. మెడ పీసులు ఇదిగోండి, ఇవి హ్యాండ్కు అతుకులు వేస్తాం కదా, ఈ పీసులు మెడ పీసులు, క్రాస్ పట్టీలు. ఈరోజు కటింగ్ వీడియో చూసాం కదా, రేపు స్టిచ్చింగ్ వీడియోస్ చూద్దాము. ఈరోజుకి ఇంకా కటింగ్ అయిపోయిందండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.